అంకుర మినిస్ట్రీస్కు స్వాగతం. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు సమృద్ధిగా కలుగునుగాక. ఈ క్రిస్మస్ శుభ సందర్భంగా దేవుని వాక్య సందేశాన్ని మీకు తెలియచేయాలని నేను ఎంత ఇష్టపడుతున్నానో ఈ మాటల్ని ఆసక్తితో ఆలకించండి. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడు? చాలా కారణాలు బైబిల్లో ఉన్నాయి. అయితే ఈ సమయంలో ఒక కారణాన్ని మీకు తెలియచేస్తాను. అదేంటంటే, అసత్యముతో ఉన్న ఈ ప్రపంచాన్ని సత్యములోనికి నడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. వాక్యంలో ఇలా రాయబడింది. యోహాను సువార్త 18వ అధ్యాయం 38వ వాక్యములో, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని అని యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు. అవునండి, ఈ లోకము అసత్యములో, అబద్ధములో బ్రతుకుతుంది అనేది వాస్తవం. సత్యం కోసం ప్రతి మనిషి ఎదురు చూస్తున్నాడు, సత్యాన్ని కోరుకుంటున్నాడు. కానీ సత్యం దొరుకుతుందా? సత్యం ఎక్కడ ఉంది? సత్యం ఎలా వస్తుంది? సత్యం ఎవరి ద్వారా వస్తుంది అని ఎదురు చూస్తున్న తరుణంలో యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు. ఏమంటున్నాడు? నేనే సత్యాన్ని, ఆ సత్య స్వరూపుడిగా ఈ లోకాన్ని సత్యాన్ని గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చానని ఆయన అన్నాడు. ప్రియులరా, ఎంత గొప్ప మాట ఇది! ఎంత గొప్ప సందేశం! ఈ లోకానికి ఎంత అవసరమైనటువంటి ఈ మాటలో కదండి. అందుకనే యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు అనంటే, ఆయన ఒక మతాన్ని స్థాపించడానికి కాదు, ఆయన ఒక సామాజిక వ్యవస్థను స్థాపించడానికి కాదు, ఈ భూమి మీద ఏదో ఒక రాజ్యాన్ని, ఒక రాజుగా ఒక సామ్రాజ్యాన్ని స్థాపించడానికి కాదు, లేదా మంచివారిని మరింత మంచివారిగా చేయడానికి ఆయన ఈ లోకానికి రాలేదు. కానీ ఆయన వచ్చింది పాపాన్ని తీసివేయడానికి, అసత్యంలో ఉన్న మనిషిని సత్యంలోనికి నడిపించడానికి, అశాంతిలో ఉన్న మనిషిని శాంతిని ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, సత్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రియులరా, ఆనాటి రోమా సామ్రాజ్యం యొక్క ఆయుధం ఏమంటే ఖడ్గం, అనగా యుద్ధం. ప్రతి ఒక్కరిని బల ప్రయోగంతో తన వైపు తిప్పుకున్నారు. కానీ యేసుక్రీస్తు వారి ఆయుధం ఏంటంటే సత్యం. అది, అందులో ఏ బలప్రయోగం లేదు. అది ప్రతి ఒక్కరి హృదయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు సత్యము ద్వారా గెలుచుకున్నారు. వారి జీవితంలో సంపూర్ణమైన మార్పునిచ్చారు. అసత్యముతో, అబద్ధాలతో కూడిన జీవితాన్ని ఒక నిజమైన సత్యాన్ని వారి హృదయాల్లో, వారి జీవితాల్లో నింపి స్వేచ్ఛను అనుగ్రహించి వారికి గొప్ప సంతోషాన్ని, నిరీక్షణను ఇచ్చాడు యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు అందుకే లోకానికి వచ్చాడు. అంతేకాదు, శతాబ్దాలుగా రోమియులు అలాగే గ్రీకులు సత్యాన్ని గూర్చి ఎన్నో పరిశోధనలు, ఎన్నో చర్చలు, ఎన్నో వాదనలు కొనసాగించారు. కానీ సరి అయిన సత్యాన్ని తెలుసుకోలేకపోయారు. కానీ ఈ ప్రపంచమంతా ఇలా అసత్యముతో ప్రతి దేశము, ప్రతి మనిషి నిండిపోయి ఉన్నాడు. అందుకే దేవుడు ఈ లోకానికి సత్య స్వరూపుడిగా వచ్చాడు. సత్యాన్ని కేవలం చెప్పడం మాత్రమే కాదు, నేనే సత్యాన్ని అని ఆయన చెప్పి ప్రతి ఒక్కరిని, అంటే ఆయనను వెంబడించిన వారిని సత్య సంబంధులుగా చేసి నిజమైన స్వేచ్ఛని దేవుడు వారికి అనుగ్రహించాడు. ప్రియులరా, ఇక్కడ చూడండి, దేవుని వాక్యంలో ఎంత అద్భుతంగా యేసుక్రీస్తు రాకడ గురించి చెప్పబడిందో. అలాంటి అసత్యంలో జీవిస్తున్న నీకు లేదా మీకు సత్యాన్ని, ఆ సత్యం ద్వారా వచ్చే స్వేచ్ఛను అనుభవించాలంటే మన కోసం దిగివచ్చిన యేసుక్రీస్తుని మీ దేవునిగా, ప్రభువుగా, మీ సొంత రక్షకుడిగా మీరు అంగీకరించండి. ఆ సత్యము మీ హృదయాన్ని, మీ జీవితాన్ని దేవుడు ఆ సత్యముతో మిమ్మలను నింపుతాడు. మీకందరికీ సహాయం చేయనుగాక. ఈ అమూల్యమైన సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఇది మరికొంతమందికి తెలియచేయండి, అంటే షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే కామెంట్ ద్వారా
మీకు కలిగిన అనుభవాన్ని తెలియచేయాలని మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనల్ని దీవించి ఈ క్రిస్మస్ శుభ సమయాన్ని ఆశీర్వాదకరంగా చేయనుగాక. ఆమేన్.